నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ అనేటువంటి ఇండియన్ బ్యాంక్కి సంబంధించిన రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మనకున్న డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే పద్మ. ఇప్పుడు స్కూల్స్ ఫీజుల విషయానికి వస్తే నిజంగా అధిక ఫీజులు అసలు చెప్పలేము. ఒకప్పుడు ఫీజులు ఏంటంటే చాలా తక్కువ ఉండేవి, ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండేది, చదువు చెప్పేది ఎక్కువ ఉండేది, చదువు కొనేది తక్కువ ఉండేది. ఇప్పుడు చదువు కొనేది ఎక్కువైపోతుంది, చదువు చెప్పేది తక్కువైపోతుంది. అసలు ఈ అధిక ఫీజులు ఒక సామాన్య మనుషులపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందనుకోవచ్చు? గుడ్ క్వశ్చన్ అమ్మా. గివెన్ మై ఏజ్, ఐ రిమెంబర్ ఎర్లీ 1960s టాప్ మోస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ వివేకవర్ధిని హై స్కూల్ అనేసి. ఇప్పుడు లైమ్ లైట్లో లేదు, అప్పట్లో ఇట్ వాజ్ ఇన్ లైమ్ లైట్. రూపాయి పావుల 6వ తరగతి 7వ తరగతిలో ఫీజు, పర్ మంత్ ట్యూషన్ ఫీజ్ ₹1.25. అండ్ ద బస్ ఫేర్ అంటే ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా పెరిగిందంటే, మేము చార్మినార్ ఏరియాలో ఉండేవాళ్ళని. కోటి ఈజ్ అరౌండ్ 4-5 కిలోమీటర్స్. మా ఫాదర్ పావులా ఇచ్చేవాడు నాకే మా బ్రదర్కి. 6 పైసలు బస్ టికెట్. ఓకే. అంటే 12 పైసలు పోవడానికి, 12 పైసలు రావడానికి, 1 పైసా మిగిలేది. చిన్న పైసా అనేవాళ్ళు అప్పటికి, నయా పైసా. ఆ 1 నయా పైసకి మేము మధ్యంలో మా టిఫిన్ బాక్స్ కాకుండా చిన్న చిన్న పండ్లు దొరికేవి, బుడగాచి పండ్లు అని ఏదో లోకల్ నేమ్స్ ఉంటాయి. 1 పైసకి ఒక గుప్పెడు వచ్చేవి, అవి కూడా కొనుక్కొని తినేవాళ్ళం. అంటే లైఫ్ మనీ తక్కువ ఉన్నప్పుడు లైఫ్ వాజ్ ప్లెజెంట్. అండ్ అంటే ఎప్పటికప్పుడు టైం చేంజ్ అవుతుంది, కానీ ఎక్స్పెన్షియల్ గ్రోత్ మనము వాట్ వి సే మ్యాథమెటిక్స్లో కూడా మనం ఏపీ, జీపీ, హెచ్పి అని వెళ్తాము. ఇప్పుడు చేంజ్ చాలా ఫాస్ట్ అయింది. అప్పుడు 40 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఒక చేంజ్ ఇప్పుడు 1 year 2 yearsలో వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఆన్ ద పర్సన్స్ బ్రెయిన్. ఈ ఛాలెంజెస్ అన్ని ఇవి ఆత్మహత్యలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, లేకపోతే పెళ్లి చేసుకోవడానికి రెస్పాన్సిబిలిటీ ఎందుకు అని మ్యారేజ్ చేసి, ఇవన్నీ ది ఆఫ్ షూట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ప్రశాంతత కొంచెం తగ్గిందేమో అనేసి ఒక భావన. కమింగ్ బ్యాక్ యువర్ పాయింట్ ఈస్ దట్ ద కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఒకటి ఏంటంటే, మన దగ్గర 2 రకాల జీవనాలు ఉంటాయమ్మా. ఒకటి అబ్సల్యూట్ వే ఆఫ్ లివింగ్, అదర్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ వే ఆఫ్ లివింగ్. మేము పక్కవాడిని కంపేర్ చేసుకొని వాళ్ళ అంటే మెజారిటీ చేస్తున్నారు కదా, నేను చేయకపోతే నాకేమో తక్కువ అనో, లేకపోతే వాడేదో నన్ను పాయింట్అవుట్ చేస్తే నేను దాన్ని తట్టుకోలేనను, వాళ్ళు స్కూల్ పంపిస్తున్నానంటే నేను పంపించాను. నాట్ నెసెసరీ. నన్ను అడిగితే ఐ విల్ టెల్ యూ మదర్ స్కూల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ కేసులో మీరు తీసుకోండమ్మా, అంటే యు ఆర్ కమింగ్ టు వర్క్ ఈజ్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. బట్ దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ బట్ నాట్ ఎంప్లాయిడ్ మదర్స్. వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఇంటి దగ్గర చెప్పుకోవచ్చు కదా. ఒక గ్రాడ్యుయేట్ మదరు అప్ టు 6వ తరగతి వరకు వాళ్ళ పిల్లలకి ఆమె ఇంట్లో చెప్పుకోవచ్చా లేదా? చెప్పుకోవచ్చు. మరి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ వర్కింగ్ ఎల్స్వేర్ అండ్ పేయింగ్ ద స్కూల్ ఫీస్ ఇన్ lakhs per annum, అంటే నెలకి 10-15 వేలు ఒక్కొక్క చైల్డ్కి పెట్టే బదులు అదే యూ కెన్ సేవ్ ఇట్ కదా. పోనీ అలా కాకపోయినా కూడా అల్టిమేట్గా ఏందైనా కూడా ఇంట్లో చదువు చెప్పండి బాగా, నావెన్న స్కూల్కి పంపించండి. వై యూ కంపీట్? ఇప్పుడు నార్మల్గా ఒక యావరేజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కొంచెం హయ్యర్ అని అనుకునే దాంట్లో సంవత్సరానికి ₹1,00,000 ఫీజు ఉంది కదా. సంవత్సరం 1,00,000 ఉంది. అదే తక్కువ రేంజ్లో. అదర్ ఇట్ గోయింగ్ అప్ టు 2-3-4 lakhs per annum. మీరు 10 ఏళ్ళు చదివిస్తే ఎంత 3 లక్షలు అంటే ఎవ్రీ ఇయర్ 4 lakhs, 4-10 40 లక్షలు అయిపోయింది. 40 లక్షల్లో యూ కెన్ వండర్ఫుల్ బిజినెస్ పెట్టుకొని కోట్లు సంపాదించవచ్చు కాలం కలిసి వస్తే. ఓకే. కానీ నేను కొన్ని రేషనల్ థాట్స్ చెప్తుంటానమ్మా. రేషనల్ థాట్స్ ఏమంటే, ఇప్పుడు 5 రోజులు స్కూల్కి పోకుండా 2 రోజులు పోవాలా, మిగిలిన రోజులు ఇంట్లో చదువుకో. ఆ 2 days కూడా సోషలైజింగ్, ప్లే, సోషలైజింగ్ విత్ ద పీర్ స్టూడెంట్స్ అండ్ ఎనీ డౌట్స్ క్లాసిఫికేషన్ ఫర్ ద టీచర్స్. ఆల్ ద 5 days. అంటే సాటర్డే హాలిడే అని అనుకుంటే కూడా 5 days పోవాల్సిన పని లేదు. ఒక మండే ట్యూస్డే వెళ్ళండి, మిగిలిన ఇంట్లో ఉండండి. మీ పొల్యూషన్కి యు ఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్. స్కూల్ బస్సు అంతా గుప్పమని పొగ వదిలేసి అది ఉండదు కదా. అండ్ చిల్డ్రన్ ఆర్ ఎట్ రిస్క్. బస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొన్ని కౌంటీస్లో రివర్స్ తీసుకుంటే దాని కింద పిల్లలు చూస్తున్నారు. రేర్గా జరుగుతున్నాయి కానీ జరుగుతున్నాయి. ఇదంతా ఎందుకు? 4 quadrants ఆఫ్ ఎడ్యుకేషన్ అమ్మా. ఒక 25% యూ షుడ్ కమ్ ఫర్ సెల్ఫ్ స్టడీ. ఏ ఏజ్కైనా ఏదైనా కూడా మీ దగ్గర ఇంగ్లీష్ బుక్ ఉంది, ఫిజిక్స్ సైన్స్ బుక్ ఉంది. ఓసారి చదువు, అర్థం కాలేదు, రెండోసారి చదువు, కొంచెం అర్థమైంది, మూడోసారి చదువు, నాలుగోసారి చదువు, అర్థమవుతుంది కదా. అవుతుంది. 75% అని అవుతుంది కదా. ఇంకో కొంచెం మిగిలింది, ఆ 2 రోజులు దానికే పోయి నీకన్నా సీనియర్ స్టూడెంట్ని అడుగు. ఇప్పుడు మొబైల్స్ వచ్చి మీరు ఫోన్లోనే అడగచ్చు. యూ నీడ్ నాట్ వెయిట్ అప్ టు దట్ మండే ఆల్సో. ఫోన్లో అడగచ్చు, లేదా మండే అక్కడ కలిసి అడగచ్చు. వాళ్ళకు కూడా కొన్ని తెలియని ఉన్నాయి అనుకో. ద 3rd quadrant. ఫస్ట్ క్వాడ్రంట్ సెల్ఫ్,
సెకండ్ త్రూ పీర్స్, థర్డ్ త్రూ టీచర్. ఓకే. టీచర్ చెప్పిన తర్వాత కూడా ఇంకో 1 or 2% మిగిలిపోయింది అనుకోండి, ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ గెట్ సాల్వ్డ్. సో దిస్ ఈస్ ద 4 quadrants ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్. ఇట్స్ ఎ యూనివర్సల్ స్టేట్మెంట్. ఓకే. మన దేశంలో కాదు, ఎక్కడైనా కూడా ద సేమ్ థింగ్. కానీ మనకి పేయింగ్ కెపాసిటీ పెరిగి సోషల్ ప్రెస్టేజ్కి, ఫాల్స్ ప్రెస్టేజ్కి వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారా? నేను ఇక్కడ కూడా మా మీడియం మీద కూడా నాది ఒకటి, మీరు తెలుగు మీడియం చదివినా పర్లేదు, ఇంగ్లీష్ మీడియం చదివినా పర్వాలేదు. తెలుగు మీడియంలో చదివితే ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి విత్ అడిషనల్ విగర్. న్యూస్ పేపర్ చదివి డిక్షనరీ రోజు ఒక 10-20 పదాలు కొత్తవి నేర్చుకోండి. యూ కెన్ డూ దట్. మీడియం డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. దెన్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా మనిషికి ఉండాలి ఖచ్చితంగా. నేను మామూలుగా 5 లాంగ్వేజ్ ప్రమోట్ చేస్తుంటాను. ఓకే. ఒకటి యూనివర్సల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. ఓకే. సాంస్క్రిట్ ఇప్పుడు మనం మాట్లాడము డే టు డే, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. కానీ సాంస్క్రిట్ కనుక మీరు నేర్చుకుంటే లర్నింగ్ అదర్ లాంగ్వేజ్ బికమ్స్ ఈజీ బికాస్ మెనీ వర్డ్స్ హ్యావ్ రూట్స్ ఇన్ సాంస్క్రిట్. మీరు ప్రపంచంలో ఏ భాషను తీసుకున్నా కూడా దాని మౌలికం దానికే సాంస్క్రిట్కి కనెక్ట్ అయి ఉంటుంది. Then second is the international language, widely spoken language, English. Whether you like it or not. వ్యవహారం కోసం you should know English. Must. Then third is national language, Hindi. సదర్నర్స్కి కొంచెం హిందీ తక్కువ వస్తుంది. నార్త్లో పోతే బతకలేవు నువ్వు హిందీ రాకపోతే. సో హిందీ షుడ్ బి దేర్. ఫోర్త్ ఈజ్ ఎ రీజనల్ లాంగ్వేజ్ వేర్ ఎవర్ యూ ఆర్ ఇన్ అక్రాస్ ద గ్లోబ్. జర్మన్లో ఉంటే జర్మనీ రావాలి, సింగపూర్లో ఉంటే సింగపూరీ లోకల్ లాంగ్వేజ్ వాట్ ఎవర్, జపాన్లో ఉంటే జపనీసు. అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళే అంతంత పెద్ద ఫీజులు కడుతున్నారు. సో ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు చూస్తున్నారు. నా సర్వెంట్ మేడ్ ఉంది, హర్ హస్బెండ్ ఈజ్ ఏ డ్రైవర్, 3 డాటర్స్, 3 చాలా ఇంటెలిజెంట్. అండ్ సెకండ్ ఇయర్ పెద్దమ్మాయి, ఫస్ట్ ఇయర్ చిన్నమ్మాయి, 9th క్లాస్ ఈమె. పెద్దమ్మాయి చాలా ఫాస్ట్. షీ హ్యాస్ టేకెన్ ఏ డిటర్మినేషన్ దట్ షీ విల్ క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్ అండ్ రీడ్ MBBS. సూపర్. మా అమ్మ యూఎస్ నుంచి ఇక్కడికి హాలిడేస్లో వచ్చినప్పుడు ఇవి ఇంటరాక్ట్ చేస్తుంటే యూ గెట్ MBBS సీట్, ఐ విల్ పే యువర్ ఫీస్ అన్నది. MBBS అంటే జస్ట్ ఎంకరేజ్ గారు, కడతారు కట్టరు వేరే విషయము, బట్ మోటివేషన్ ఆల్వేస్ ఇంపార్టెంట్ కదా, హెల్ప్స్ కదా అనేసి. నేను చాలా సెమినార్లకు వాటికి వెళ్ళిపోతుంటే ఐ విల్ గెట్ నంబర్ ఆఫ్ పెన్స్, స్క్రిబినింగ్ ప్యాడ్స్ వస్తుంటాయి. సో ఐ విల్ బి గివింగ్ టు మెనీ పీపుల్, వీళ్ళకి కూడా ఇస్తుంటాను అప్పుడప్పుడు. సో వాట్ ఎవర్ వీ కెన్ డూ వీ విల్ డూ. అండ్ ఐఎమ్ ఆల్సో మెంటర్ ఫర్ సర్టన్ గ్రూప్స్. ప్రగతి అనేసి స్కాలర్షిప్, ప్రగతి ఎడ్యుకేషన్ సొసైటీ అని షాద్నగర్లో ఉంది, బూర్గులా విలేజ్లో. బూర్గులా ఈజ్ ఏ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది చిన్నది అక్కడ. బూర్గుల రామకృష్ణ అని ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద ఓల్డ్ తెలంగాణ. అంటే బిఫోర్ ఏపీ కన్నా ముందు ఒక తెలంగాణ ఉండేది. ఆ తర్వాత ఏపీతో కంబైండ్ అయింది, మళ్ళీ అగైన్ ఇప్పుడు నౌ సపరేట్. అప్పటి చీఫ్ మినిస్టర్ వాళ్ళ విలేజ్ అది. అక్కడ దాంట్లో కూడా ఆమె మెంటర్. సో కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాస్ట్ ఆఫ్ హెల్త్ ఈ 2 పెరిగినాయమ్మా అన్ఫార్చునేట్లీ. నా ఉద్దేశంలో దీస్ బోత్ షుడ్ బి గవర్నమెంట్ ఫండెడ్. ఇట్ షుడ్ బి ఫ్రీలీ అవైలబుల్. ఒక కండిషన్ రైడర్ ఏం పెట్టొచ్చు అంటే, మీకు ఫస్ట్ ఫ్రీ ఇస్తాము, మీరు పెరిగి పెద్దగా ఎర్నింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు ఐ విల్ రికవర్ బ్యాక్. ఇది రీజనబుల్ కదమ్మా. అది కూడా లేదు మన దగ్గర. ఇక ఇస్తే అటే ఫ్రీయే, ఇక వాడిని తీసుకునేది ఉండదు. అరే యూ టెంపరరీ హెల్ప్ దెమ్, యూ రికవర్ బ్యాక్ సో దట్ యూ కెన్ రీసైకిల్ దట్ ఫండ్స్ టు అదర్ నీడీ పీపుల్. ఆ కాన్సెప్ట్ కూడా లేదు. సో వీ ల్యాక్ ఇన్ మెనీ థింగ్స్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ గవర్నమెంట్లో ఫంక్షనరీస్ కూడా వత్తాసు అనే ఒక పదం ఉంది, మీకు తెలుసో లేదో. వత్తాసు పరగడం అంటే కోరస్, ట్రయింగ్ టు ప్లీజ్ ద బాస్ అనే దాంట్లో పోతున్నారు. కానీ ధైర్యంగా ఇది కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పే సబార్డినేట్ లేడు. ఇక ఎదిరించేవాడు చెప్పేవాడు లేనప్పుడు వాడికి తెలిసిందే వేదం తీసుకొచ్చి దే ఆర్ డూయింగ్ సంథింగ్. దిస్ ఇస్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. బట్ ఐ ఫీల్ సారీ, ఎడ్యుకేషన్, హెల్త్ ఈ 2 షుడ్ బి ఫ్రీ. అయితే హెల్త్లో ఒకటి ఉందమ్మా, చాలామంది వాళ్ళ ఆరోగ్యం వాళ్ళే పాడు చేసుకుంటారు. అంటే టు సమ్ ఎక్స్టెంట్ కొన్ని మన చేతుల్లో లేవు. క్యాన్సర్ వచ్చింది మన చేతుల్లో లేదు. కానీ మంచి ఫుడ్ తిని, మంచి టైంకి స్లీపు, 8 hours మినిమం కంఫర్టబుల్ మంచి స్లీపు, మంచి ఫుడ్ ఎట్ రైట్ టైం, మోర్ ఆఫ్ వెజిటేబుల్స్, లెస్ ఆఫ్ రైస్, a good quantity of milk before going to bed, listening to good devotional music both in the morning and the late night in the sense before going to bed. ఇవన్నీ కనుక చేస్తే నీకు ఏ మినిమం ఎక్సర్సైజ్ ఇదంటే 75% యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్.
మోస్ట్లీ. అంటే నాకు దేవుడి చెండు ఐఎమ్ క్వైట్ హెల్దీ ఇన్ ద సెన్స్ ఐఎమ్ నాట్ సిక్. we can never say that we are healthy, but not being sick itself is a healthy. At the age of 73, for whatever reason I am comfortable, I am able to do some public service also in whatever way I can. సో ఎడ్యుకేషన్ కూడా సొంతగానే నేర్చుకోవచ్చు, హెల్త్ కూడా సొంతగానే కాపాడుకోవచ్చు at the individuals level. But as a responsible government, they should provide it free to the public. వీళ్ళకి ఇది లేదు, వాళ్ళకి అది లేదు. దట్ ఈస్ ద సిచ్యువేషన్ వి ఆర్ ఇన్ అని ఐ థింక్ సో. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.